వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సుప్రీంకోర్టు జడ్జిల మీద మహాభిశంసన భారతదేశంలో ఎప్పటికీ పూర్తిగానే ఒక ప్రక్రియగానే మిగిలిపోయింది. అయితే మొట్టమొదటిసారిగా పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఢిల్లీ కోర్టు జడ్జిగా పనిచేసినటువంటి యశ్వంత్ వర్మ, అలాగే ప్రస్తుతం అలహాబాద్ కోర్టులో పనిచేస్తున్నారు. ఆయన మీద మహాభిశంసన కార్యక్రమాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో కూడా చేపట్టి అవిశ్వాసాన్ని ప్రకటించి దాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం నడుస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో యశ్వంత్ వర్మ వేసిన పిటిషన్ మీద వాదోపవాదాలు జరిగి సుప్రీంకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. మీ మీద నమ్మకం పోతోంది, మీ మాటల పట్ల విశ్వాసం కలగట్లేదు అన్నటువంటి చాలా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే నేపథ్యంలో భారతదేశం మొత్తం కూడా చర్చ జరుగుతోంది. అంటే ఒక జడ్జిని తొలగించడం ఇంత కష్టతరమైనటువంటి పరిణామమా? అలాగే సామాన్యుడికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ జడ్జిలకు కూడా ఉంటాయి. సామాన్యుడికి ఏదైతే రాజ్యాంగం ఉందో జడ్జిలకు కూడా అదే రాజ్యాంగం ఉంటుంది. అందరూ భారతదేశ పౌరులే, రాజ్యాంగానికి బద్ధులే అన్నటువంటి ఒక వాదన కూడా ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ వర్మ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన పట్ల సుప్రీంకోర్టు వ్యవహరించినటువంటి తీరు, అలాగే పార్లమెంటులో జరగబోయేటువంటి ఈ మహాభిశంసన ప్రక్రియకి సంబంధించి అనేక వివరాలని మనతో పంచుకోవడానికి, అలాగే సందేహాల్ని నివృత్తి చేయడానికి డాక్టర్ మంగారి రాజేందర్ గారు, డైరెక్టర్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, ప్రిన్సిపల్ సీనియర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ రిటైర్డ్, అలాగే ఫార్మర్ మెంబర్ ఫర్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నమస్కారం సార్. నమస్తే అండి. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి మాకు మీ విలువైన సమయాన్ని అందించినందుకు గాను బర్డ్ మీడియా తరఫున ధన్యవాదాలు సార్. సో స్ట్రైట్ టు ద పాయింట్, జస్టిస్ యశ్వంత్ వర్మ చాలా సంచలనం సృష్టించినటువంటి కేసు ఇది మనకి. అంటే గతంలో కూడా అనేక మంది న్యాయమూర్తుల మీద ఫలానా తీర్పు ఇలా ఇచ్చారనో, లేదంటే ఫలానా తీర్పు ఇచ్చినందుకు లంచం తీసుకున్నారనో అనేక కేసులకు సంబంధించి మనం విన్నాం. బట్ అభిశంసన దాకా వెళ్లి రెండు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారినటువంటిది ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ గారు, అలాగే ఆయన ఇంట్లో కాలిపోయినటువంటి నోట్ల కట్టల వ్యవహారం. సో దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ముందుగా అభిశంసన అనేటువంటిది ఇంతవరకు మన దగ్గర తెవలేదండి. చాలా మంది మీద దగ్గర జస్టిస్ వి రామస్వామి గారు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ఆయనది అభిశంసన కూడా మధ్యలో ఆగిపోయింది. అట్లాగే నెక్స్ట్ సౌమిత్ర సేన్ గారు ఉన్నారు, ఆయన కలకత్తా హైకోర్టు జడ్జిగా పనిచేశారు, అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. దినకరన్ సిక్కిం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు, అది కూడా కాలేదు. అట్లాగే పర్దివాలా గారు కొన్ని కామెంట్ చేశారని చెప్పేసి జేబీ పర్దివాలా గారు, అది కూడా మధ్యలోనే ఆయన కామెంట్స్ ని ఉపసంహరించుకున్నారు. అప్పుడు ఏదైతే అభిశంసన తీర్మానాన్ని కూడా ఉపసంహరించుకున్నారు. అట్లాగే నాగార్జున గారి మీద కూడా ఆ అభిశంసన తీర్మానం పెట్టారు, సంతకాలు అయినవి, కానీ అది కూడా కొనసాగలేదు, మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత శుక్లా గారి మీద ఎస్ఎన్ శుక్లా గారి మీద ఉంది, కె యాదవ్ గారి మీద ఉంది. అవి రెండు కూడా ఇంకా ఎటు తేలలేదు. జనరల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకి మన దేశంలో అభిశంసన అనేది, ఇంపీచ్మెంట్ అనేది అది ఇంకా ఏది కూడా పూర్తిగా జరగలేదు అని చెప్పేసి చెప్పవచ్చు. ప్రారంభాలు జరిగాయి, ఆగిపోయాయి. ఇప్పుడు ముఖ్యంగా జస్టిస్ యశ్వంత్ వర్మ గారు, ఆయన అలహాబాద్ హైకోర్టుగా ఉన్నారు, ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఆధారంగా జరుగుతున్నాయి. ఆయన ఇన్ హౌస్ కమిటీని ఛాలెంజ్ చేశారు. ఇన్ హౌస్ కమిటీని ఛాలెంజ్ చేస్తూ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలు ఏమిటి అని అంటే, కొన్ని ప్రశ్నలు ఏమన్నారంటే, నాకు సరి అయినటువంటి ఫేర్ హియరింగ్ జరగలేదు అని అన్నారు. తర్వాత సిజిఐకి నో పవర్, ఇది హైకోర్టుల మీద పవర్ అనేది సూపరింటెండెంట్స్ అంటే పరిపాలన అధికారం అనేటువంటిది లేదు, జ్యుడిషియల్ అధికారం మాత్రమే ఉంటుంది, కానీ పరిపాలనకు సంబంధించినటువంటి అధికారులు లేవు అనేది ఒకటి చేశారు. మీడియా ట్రయల్ జరిగి నన్ను ఒక ముద్దాయిగా పెట్టారు అని చెప్పేసి అన్నారు. తర్వాత కమిటీకి జ్యూరిడిక్షన్ అధికార పరిధి లేదు, అలాంటప్పుడు వాళ్ళ ఫైండింగ్స్ కి ఎలాంటి విలువ ఉంటుంది అన్నది లేశారు. తర్వాత ఫైనల్ రిపోర్ట్ అనేది ఎట్లా లీక్ అవుతుంది, ఆ లీక్ అవడం కూడా సరైనది కాదా అనేది ఆయన లేవనెత్తిన అంశాలు. దీని గురించి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి కొన్ని ప్రశ్నలను ఆయనకు సంధించారు. ఆయనకు సంధించారంటే ఆయన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కపిల్ సిబల్ గారు ఉన్నారో ఆయనకు సంధించారు. ఒకటేమన్నారు, నిజంగానే ఇన్ హౌస్ కమిటీని మీరు ఛాలెంజ్ చేయదలుచుకున్నట్లయితే మీరు కమిటీ అధికార పరిధిలోకి ఎందుకు వెళ్ళారు? ఆ అధికార పరిధిలేసి అది మీరు ఇప్పుడు అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా కమిటీ ఉంది అని మీరు భావించినట్లయితే, కమిటీని భారత ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారని మీరు భావించినట్లయితే మీరు ఎందుకు అధికార పరిధిలోకి వెళ్ళినారు? ఒక మొదటి ప్రశ్న వేశారు. అట్లాగైతే మీరు పాల్గొనకుండా ఇన్ హౌస్ కమిటీని ఎందుకు సవాల్ చేయలేదు కోర్టుకు వచ్చేసి? అప్పుడు ఎందుకు సవాల్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు సవాల్ చేస్తున్నారు
అనే ప్రశ్న అడిగారు. అట్లాగే దీనివల్ల మా ఆయన జరిగినటువంటి నష్టం ఏమిటి, ఏ రకంగా ఉంటుంది? జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారంగా అది చాలా బ్రాడర్ గా జరుగుతుంది. పార్లమెంట్ అపాయింట్ చేస్తుంది ఇద్దరు జడ్జీలని, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అది ఎట్లాగో ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఇప్పుడు దీనివల్ల మీకు జరిగినటువంటి నష్టం ఏమిటి అని కూడా, అది నష్టం ఏమి లేదు కదా అని చెప్పేసి కూడా అన్నారు. ఆ తర్వాత ఇన్ హౌస్ ప్రొసీజర్ ని లోపభూయిష్టంగా ఉందని చెప్పి మీరు అన్నారు. ఏ రకంగా లోపభూయిష్టంగా ఉంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఉంది. దాని ప్రకారంగా సుప్రీంకోర్టు లాని లేట్ డౌన్ చేయడానికి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు లాని లేట్ డౌన్ చేసి ఇన్ హౌస్ కమిటీ, ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసే అధికారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉంది అని చెప్పేసి అన్నారు. దాని ప్రకారంగానే ఏర్పాటైంది. కాబట్టి దాన్ని మీరు క్వశ్చన్ చేసేటువంటి సమయం దాటిపోయింది, ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు మనం పార్లమెంట్ దాకా వెళ్ళినటువంటి అంశాన్ని ఈ దశలోపట ఏ రకంగా మనం చర్చిస్తాము దాని గురించి, ఈ ఒక క్షణం లోపల ఒక రోజు లోపల తేల్చే అంశం కాదు. ఈ దశలో మేము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేము అనేటువంటిది వాళ్ళు సూచాయిగా చెప్పినారు. కాబట్టి రిజర్వ్ చేశారు. కానీ నాకైతే దీంట్లో వర్మ గారికి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు. తర్వాత రెండోది ఏమిటంటే, ఇంపీచ్మెంట్ మోషన్ అక్కడ మొదలు చేశారు. పార్లమెంట్ రాజ్యసభలో మొదలైంది. దాన్ని ఆమోదించినారా ఆమోదించలేరా అనేది పక్కన పెడదాం, అది అట్లా పెండింగ్ లో ఉంది. అట్లాగే లోక్సభలో కూడా అది వచ్చేసింది, లోక్సభలో కూడా వచ్చింది. ఒకవేళ అవి రెండు ఉన్నట్లయితే దాంట్లో ఒకటి ఏం చేస్తారు, ఆర్టికల్ 218 ప్రకారంగా హైకోర్టు జడ్జిని ఇంపీచ్ చేసే అధికారం పార్లమెంట్ కు ఉంది. పార్లమెంట్ ఉన్న తర్వాత పార్లమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు చూసేటువంటిది ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఎంక్వైరీ కమిటీ లోపల రెండు అంశాలు పూర్తి చేయాలి, ప్రూవ్ కావాలి. ఒకటి, ప్రూవెన్ మిస్బిహేవియర్, అతనికి మిస్బిహేవియర్ అనేది ఉంది, ఇన్కెపాసిటీ ఉంది అని చెప్పేసి అవి రెండు ఉన్నప్పుడు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారంగా కంక్లూజన్స్ వచ్చినట్లయితే పార్లమెంట్ లోపలికి వస్తుంది, పార్లమెంట్ చర్చిస్తుంది. మొట్టమొదటి ఏమిటి అని అంటే, మోషన్ ని 100 మంది లోక్సభ సభ్యులు కానీ, తర్వాత 50 మంది రాజ్యసభ సభ్యులు కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు నుంచి ఒక పర్సన్ ని అపాయింట్ చేసి, స్పీకర్ గారు అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఫైండింగ్స్ ఇస్తారు. ఆ ఫైండింగ్స్ స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఇస్తారు. చైర్మన్ అంటే రాజ్యసభకు సంబంధించి, స్పీకర్ అంటే లోక్సభకు సంబంధించి ఇస్తారు. అంటే ఎవరు ఈ కమిటీని ఫామ్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత అది పార్లమెంట్ ముందుకు వస్తుంది. ప్రతి హౌస్ లోపల 50% మించినటువంటి మెజారిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఉండాలి. ఆ ఉన్నప్పుడు దాంట్లో 2/3 ఓటింగ్ లో పాల్గొనాలి. ఆ 2/3 ఓటింగ్ లో పాల్గొని ఆ మోషన్ అనేది ఆమోదించినట్లయితే ప్రెసిడెంట్ వారెంట్ ఇష్యూ చేస్తారు, అతన్ని రిమూవ్ చేసినట్టుగా. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్. ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా కూడా ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఆ రోజు 50% మంది ఉన్నారా లేదా పార్లమెంట్ లో అని చెప్పేసి ఈచ్ హౌస్ లో, ప్రతి హౌస్ లో లేరనుకోండి, అప్పుడు అక్కడ ఆగిపోయే అవకాశం ఉంది. ఫైండింగ్స్ ఒకవేళ ఆయనకు అనుకూలంగా వచ్చినాయి అనుకుందాం, వర్మ గారికి అనుకూలంగా వచ్చినాయి అనుకుందాం, అట్లా పరిస్థితి అయితే ఆ రకంగా లేదు. కానీ ఒకవేళ వచ్చినట్లయితే అప్పుడు కూడా ఇంపీచ్మెంట్ మోషన్ అనేది జరగడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రకంగా ఇలాంటి వాతావరణం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఆయన బహుశా, నాకు తెలిసి నా అనుభవ ప్రకారంగా చెప్పాలంటే, అంటే నా గట్ ఫీలింగ్ ఏమిటంటే, ఈ ఇంపీచ్మెంట్ మోషన్ వచ్చేంత వరకు చూసి ఆ తర్వాత రాజీనామా చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆయన మొట్టమొదటి న్యాయమూర్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయే అవకాశం మాత్రం ఉంటుంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకొక రెండు ఫైండింగ్స్ కూడా చెప్పింది సార్. ముఖ్యంగా ఈ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు అవుతుంది అంటే పార్లమెంట్ లో ఉంది కాబట్టి ఆ డబ్బు మీద కాదా అనేది వాళ్ళు తేలుస్తారు అన్నారు. ఇఫ్ సపోజ్ సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ అది ఆయిందా కాదా అన్నటువంటిది అంతర్గతంగా చర్చించి దానికి సంబంధించిన నివేదిక ఇచ్చారు. వెన్ ఇట్ కమ్స్ టు ద పార్లమెంట్ అంటే గవర్నమెంట్ చేతికి ఒకసారి వచ్చిన తర్వాత వ్యవస్థలను ఉపయోగించి ఆ డబ్బు ఆయిందేనా కాదా అన్న ఎంక్వైరీ జరిగే అవకాశం ఉందా? ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ లోపల నిజంగా బేసికల్ గా ఏమిటంటే, ఒక న్యాయమూర్తి ఇంట్లో అంత బస్తాలు డబ్బులు ఉన్నట్లయితే ఆయన తెలియకుండా జరగడానికి అవకాశం ఉందా అంటే ఒక నిజమైన భావన, ప్రిజంప్షన్. ఎలాంటి ప్రిజంప్షన్ అనేది ఉంటుంది? ప్రిజంప్షన్ ఎలా ఉంటుందంటే, ఆ డబ్బులు అక్కడ ఉన్నాయి, ఒక న్యాయమూర్తి ఇంట్లో మెయిన్ ఇంట్లో కాకపోయినా పక్కన ఉన్నటువంటి అవుట్ హౌస్ లో కావచ్చు, పక్కన ఉన్నట్టు అదే కాంపౌండ్ లో ఉన్నటువంటి ఒక రూమ్ లో అంత డబ్బు ఉంది అంటే దానికి ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు అక్కడ కూడా జడ్జెస్ ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత
ఎంక్వైరీ లోపల వాళ్ళు ఫైండింగ్ ఇస్తారు. ఆ ఫైండింగ్ లోపల ఇతనికి సంబంధించిన డబ్బులే అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు కంక్లూజన్స్ కి వచ్చి అలాంటి రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంపీచ్మెంట్ మోషన్ అనేది మొదలవుతుంది. అంటే అది ఓటింగ్ అనేటువంటిది జరగడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఒకవేళ అతనిది కాదు అని చెప్పేసి ఒకవేళ కమిటీ నిర్ణయానికి వచ్చి అలాంటి ఫైండింగ్ ఇచ్చినట్లయితే అప్పుడు ఆ మోషన్ అనేది మూవ్ కాదు, అతను మళ్ళీ ఎప్పట్లాగా న్యాయమూర్తిగా కొనసాగడానికి అవకాశం. ఇప్పుడు కూడా ఆయన న్యాయమూర్తిగానే కొనసాగుతున్నారు, కాకపోతే ఆయనకు వర్క్ అనేది ఇవ్వలేదు. వర్క్ అనేది లేకపోవడం వల్ల ఖాళీగా ఉండి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు ఉంది. అంటే ఇక్కడ సామాన్యులకు వచ్చేటువంటి, అంటే సామాన్య ప్రజలకు వచ్చేటువంటి అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఇన్ జనరల్ గా ఒక ప్యూన్ ఎవరన్నా లంచం తీసుకున్నారు అంటే ఇమీడియట్ గా అతన్ని సస్పెండ్ చేస్తారు, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక్కడ చూస్తేనేమో అది లంచం అనాలా, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి ఆయన ఏదైనా పక్కన వ్యాపారాలు చేసి సంపాదించుకున్న సొమ్మ, లేదంటే వేరే రకంగా తెచ్చిందా, మొత్తానికి కొన్ని కోట్ల రూపాయలు కట్టాలు అలా కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో కనీసం అంటే సామాన్యుడికి ఒక న్యాయం, న్యాయ వ్యవస్థలోను లేదంటే ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఒక న్యాయం ఏంటి అనేది ఒక లేమెన్కి వస్తున్నటువంటి ప్రశ్న. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా సార్ భారతదేశం? అంటే జనరల్ గా ఏమిటంటే, ఒక న్యాయమూర్తి మీద కరప్షన్ అలిగేషన్స్ ఉన్నా లేదా ఒక కేసు రిజిస్టర్ చేయాలన్నా అప్పుడు ప్రధాన న్యాయమూర్తి గారి అనుమతి కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పినారు. అయితే ఆ తీర్పు అలా ఉంది కాబట్టి ఇప్పుడు దాని ప్రకారంగా చేయలేదు. కానీ ఒక న్యాయమూర్తి ఇంట్లో దొంగతనం జరిగింది, అప్పుడు కేసు నమోదు చేయకుండా ఉంటారా? ఒక న్యాయమూర్తి ఇంట్లో ఎవరైనా దెబ్బలు తాకినాయి, హత్యా ప్రయత్నం జరిగింది అంటే అప్పుడు పోలీసులు కేసు నమోదు చేయకుండా ఉంటారా? అట్లాగే ఒక న్యాయమూర్తి ఇంట్లో డబ్బు కాలిపోయింది అంటే ఎఫ్ఐఆర్ అనేది ఎందుకు విడుదల చేయలేదు? ఇది ప్రధానమైనటువంటి సమస్య. దీనికి సమాధానం పోలీసులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ చెప్పాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఏమిటి అని అంటే, అక్కడ ఒకవేళ నిజంగానే ఆ కాలిపోయిన పరిస్థితి ఉన్నట్లయితే మొట్టమొదటిగా జరిగే సంఘటన ఏమిటంటే, వాళ్ళు న్యాయమూర్తి మీద కేసు నమోదు చేయడం లేదు. వాళ్ళు న్యాయమూర్తి మీద కేసు నమోదు చేయాలంటే ప్రధాన న్యాయమూర్తి యొక్క అనుమతి కావాలి. కానీ ఇక్కడ న్యాయమూర్తి మీద కాదు, అక్కడ డబ్బు ధ్వంసం అయింది, మిస్చీఫ్ అనేది జరిగింది, దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు కదా. ఆ దర్యాప్తు అనేది జరగలేదు. అది ఆ ల్యాబ్స్ కి న్యాచురల్ గానే సామాన్య ప్రజలందరికీ కూడాను డౌట్ వస్తుంది. మా సామాన్యులకు ఒక న్యాయము, న్యాయమూర్తులకు ఒక న్యాయం అనేది వస్తుంది. ఇది రెండో అంశం. మూడో అంశం ఏమిటంటే, పార్లమెంటు సుప్రీమా ఇక్కడ లేకపోతే సుప్రీంకోర్టు సుప్రీమా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఎవరు సుప్రీం అన్నది కాదు, రాజ్యాంగం అనేటువంటిది సుప్రీం అవుతుంది. ఇక్కడ సుప్రీం అయినప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పును ప్రకటించింది. ఏమని? న్యాయమూర్తుల మీద కేసు నమోదు చేయాలంటే మా పర్మిషన్ లేకుండా చేయడానికి వీల్లేదు అన్నారు. దీన్ని పార్లమెంటు మార్చలేదా? ఒక చట్టాన్ని తీసుకురావచ్చు. నేరం జరిగినప్పుడు వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంది, వాళ్ళ మీద కూడా ప్రాసిక్యూట్ చేయవచ్చు అని చెప్పేసి చట్టాన్ని తీసుకొచ్చే అధికారం పార్లమెంట్కు ఉంది. కానీ పార్లమెంట్ అలాంటి చర్యలు తీసుకోలేదు. అలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి సామాన్యులకి ఈ సందేహం రావడం సహజమే, దాన్ని మనం కాదనలేము. సామాన్యులందరూ కూడా ఈ మాటని అంటున్నారు, అనుకుంటున్నారు, అంటారు. ఇవి రెండు కూడా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అల్టిమేట్ గా సామాన్యుడికి న్యాయం దక్కేది న్యాయస్థానాలే. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఆ న్యాయస్థానమే మాకు అండగా ఉంటుంది అని ఒక నమ్మకంతో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి సాధారణంగా ఇలాంటి హై ప్రొఫైల్ కేసులు వచ్చినప్పుడు ఇలాంటి అనుమానాలు రావడం అనేది చాలా సహజంగానే ఉంది. సో ఫైనల్ గా పార్లమెంట్ ఇప్పుడు మీరన్నట్టు ఆయన రిటైర్మెంట్ ప్రకటించడమో లేదు అంటే రాజీనామా చేయడమో చేస్తే ఇంపీచ్మెంట్ అనేది ఆగిపోతుంది. బట్ ఒకవేళ ఆగిపోయిన తర్వాత కూడా దీని మీద ఎంక్వైరీ వేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఎంక్వైరీ వేసే అవకాశం అనేది అంటే మళ్ళీ దానికి ప్రధాన న్యాయమూర్తి గారి అనుమతి కావాలి. ప్రధాన న్యాయమూర్తి అనుమతి ఇస్తున్నట్లయితే అప్పుడు ఎంక్వైరీ జరగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అనుమతి ఎంక్వైరీ చేయడానికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఐ డోంట్ థింక్ సో, నాకు అట్లా చేయొచ్చు అని చెప్పేసి అనుకోడు. ఎందుకంటే ఆయన సంఘటన జరిగినప్పుడు ఆయన న్యాయమూర్తి కాబట్టి పర్మిషన్ కావాలి అని ఇప్పుడున్న తీర్పు ప్రకారంగా ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క పర్మిషన్ కావాలి. ఆయన పర్మిషన్ ఇస్తే ఎంక్వైరీ జరుగుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, కేసు నమోదు అవుతుంది, దర్యాప్తు జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ ఎంక్వైరీ కమిటీ పార్లమెంట్ లోపల అయితే ఉభయ సభ లోపల ఏదో ఒక సభ స్వీకరిస్తారో ఆ సభకు ఎంక్వైరీ కమిటీని వేయాలి. దాంట్లో న్యాయమూర్తులే ఉంటారు. ఆ న్యాయమూర్తులు వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు తమ రిపోర్ట్ని ఇస్తారు. ఆ రిపోర్ట్ లో ఈయన దోషి అని
ఈయన దగ్గర నిజంగానే జరిగింది అని చెప్పేసి ఫౌండ్ గిల్టీ అనేటువంటి భావనకి వాళ్ళు వస్తే అప్పుడు మిగతా ప్రొసీజర్ జరుగుతుంది. ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తి గారి అనుమతి ఉంటేనే జరుగుతుంది. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే సుప్రీం కోర్ట్ ఉంటేనే జరగడానికి అవకాశం ఉంది. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. చాలా క్లియర్ గా అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు గాను బర్డ్ మీడియా తరఫున, బర్డ్ మీడియా ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో యశ్వంత్ వర్మ గారికి సంబంధించి సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ, అలాగే వాయిదా పడినటువంటి తీరు, పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి ఈ అభిశంసన ప్రక్రియ, వీటన్నిటికీ సంబంధించి రిజల్ట్ గురించి వెయిట్ చూడాల్సిందే. మరి రేపు తెలుస్తుందా, ఎల్లుండి తెలుస్తుందా, లేదు తెలియకుండానే ఇప్పటిదాకా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అభిశంసన ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతుందా, వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ గెస్ట్ తో మన ముఖాముఖి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.